ప్రియమైన బిడ్డలారా, యోబు గ్రంథంలో నుంచి కొద్ది మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ మరి దేవుని సన్నిధానంలో కొద్ది విషయాలు మనము ధ్యానం చేసుకుందామండి. అలాగే 1వ అధ్యాయము 16వ వచనాన్ని కూడా చదువుదాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం చదువుకున్నాము. యోబు గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనం కూడా మనం చూడండి. ఒకసారి చూస్తే, అతడు ఇంకను మాట్లాడుచుండగా మరి యొక్క సేవకుడు వచ్చి దేవుని అగ్ని ఆకాశము నుండి పడి గొర్రెలను పనివారిని రగులబెట్టి కాల్చివేసెను. అలాగే 18వ వచనం కూడా చూడండి. అతడు ఇంకను మాట్లాడుచుండగా వేరొకడు వచ్చి నీ కుమారులను నీ కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయొచ్చు, ద్రాక్ష రసమును పానము చేయుచుండగా గొప్ప సుడిగాలి వచ్చి అరణ్య మార్గమున వచ్చి ఆ ఇంటిని నలుమూలల కొట్టగది యవ్వనుల మీద పడినందున వారు చనిపోయి దాన్ని నీకు తెలియచేయటకు నేను ఒక్కడిని తప్పించుకుని వచ్చి ఉన్నాను. మొట్టమొదటిగా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలండి, ఇదొక శక్తి, ఇదొక బలం. ఈ రాత్రి మన యొక్క అంశం ఏంటంటే, మనిషిని కదిలించే శక్తి ఏమిటి? మనిషిని కదిలించే శక్తి, మనిషిని నడిపించే శక్తి, మనిషిని మాట్లాడింపజేసే శక్తి, మనిషిని ఆలోచింపజేసేటువంటి శక్తి, మనిషి చూసేటటువంటి శక్తి ఏమిటి అని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, మానవుని నడిపించేటటువంటి ఒక మహాశక్తి ఉన్నదన్న సత్యము ఈ పరిశుద్ధ గ్రంథం మనకి తెలియచేయబడుతుంది. అయితే చదవబడినటువంటి లేఖన భాగాల్లో మనం చూసినట్లయితే, మనిషి బ్రతుకున్నంత చేపు కదులుతున్నాడు, నడుస్తున్నాడు, చూస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. అంటే మనిషి చేస్తున్న ప్రతి కార్యానికి, ప్రతి క్రియలకు మనిషి చేతులు కదిపినా, నోరుని కదిపినా, కళ్ళును కదిపినా, చెవులతో విన్నా, ఎక్కడికైనా నడిచి వెళ్ళినా, తన పనులు తను చేసుకుంటున్నప్పుడు ఒక్క విషయాన్ని మాత్రం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన బిడ్డలారా, ఈ మనిషి నడవడానికి, బ్రతకడానికి, మాట్లాడడానికి ఏదో మహాశక్తి మానవులో ఉండి నడిపిస్తుంది అని సత్యాన్ని మొట్టమొదటిగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అదేంటి, మనిషిని నడిపించే శక్తి ఏంటి? మనిషిని నడిపించడానికి ఒక శక్తి ఉంటుందా? సజావుగా మనిషి పుట్టినది మొదలుకొని బ్రతుకుతున్నాడు, పుట్టినది మొదలుకొని నడుస్తున్నాడు, పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు కూడా మానవుడు మాట్లాడుతున్నాడు, చేష్టలతో చేతులతో పనులు చేస్తున్నాడు, కాళ్ళతో నడుస్తున్నాడు, నోటితో మాట్లాడి, కంటితో చూసి, చెవులతో విని, నోటితో ఆహారాన్ని గ్రహిస్తున్నాడు కదా. ఇంకా శక్తి ఏముంది అని మీరు ఒకవేళ అనుకోవచ్చు. అంతే కదమ్మా. మానవుడు నడిపించేది మన స్వశక్తే గాని, మన బలమే గాని, మన యొక్క జ్ఞానమే గాని, మనకు ఆలోచనే గాని వేరేదేమీ లేదు అని ఒకవేళ మీరు అనుకుంటే అది పొరపాటని బైబిల్ గ్రంథం మనకు తెలియచేయబడుతుంది. అందుకే కొన్ని ఉదాహరణలు కూడా ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. కొన్ని ఉదాహరణలు. సరే, మానవుడికి ఏదో శక్తి, గొప్ప శక్తి ఉండి, మనిషిని కదిలించే మహాశక్తి ఉండి నడిపిస్తుంది అని మనం అనుకున్నప్పుడు, మానవుల మహాశక్తి ఏంటి అని కూడా మనం గ్రహించాలి. అందుకే ఏ మహాశక్తి లేదు మానవుడు నడిపించేదని కనుక ఎవరన్నా మనం ప్రశ్న వేస్తే దానికి జవాబు ఒక మాట మనం చెప్పాలి. చూడండి, చనిపోయినటువంటి శవం, బ్రతుకున్నటువంటి మనిషికి ఉన్నటువంటి కాళ్ళు, చేతులు, ముక్కు, నోరు, కళ్ళు ఎలాగైతే ఉంటాయో చనిపోయినటువంటి శవానికి కూడా అన్నీ అలాగే ఉంటాయి. నా శక్తి చేత, నా బలం చేత నేను నడుస్తున్నాను, తిరుగుతున్నాను, మాట్లాడుతున్నాను అన్నప్పుడు చనిపోయిన శవం కూడా ఏం చేయాలండి? అన్ని పనులు, దాని పనులు అది చేసుకోవాలి. చేసుకోగలుగుతుందా? చనిపోయిన శవం దగ్గరికి వెళ్ళి మాట్లాడమంటే మాట్లాడుతుందా? చనిపోయిన శవం దగ్గరికి వెళ్ళి కూర్చోయి పైకెత్తు అంటే పైకెడుతుందా? చనిపోయిన శవం దగ్గరికి వెళ్ళి ఇక్కడ పడుకున్నావేంటి, పక్కకి వెళ్ళి పడుకో అంటే పడుకుంటుందా? కారణం, చనిపోయిన శవంలో ఆ మహాశక్తి లేదు, బ్రతుకున్నటువంటి మనుషులోని ఆ మహాశక్తి ఉంది అని మొట్టమొదటిగా మనము గ్రహించవచ్చు. రెండవ మాట మనం చూస్తే, చనిపోయిన శవనం బ్రతుకుతో కదలడం లేదు, మెదలడం లేదు అంటే ఏదో గొప్ప శక్తి జీవిస్తున్నటువంటి మనిషిలో ఉంది, చనిపోయిన మనుషులు లేదు అనేటువంటి మొట్టమొదటి మనము జ్ఞాపకం చేసుకోవాలి. రెండవ విషయం ఏంటంటే, ఈ భూ ప్రపంచంలో
ఈ భూమి మీద ఈ ప్రపంచ మొత్తంలో కూడా అనేక గొప్ప శక్తులు ఉన్నాయని అనేక మంది జ్ఞానులు వ్రాసి వాటి గురించి మనకు తెలియజేస్తారు. వ్రాసి తెలియజేసినటువంటి ఆ శక్తుల గురించి కొద్దిగా మనము ఆలోచన చేద్దాం. మనుషులు గనక దేవుని శక్తికిని మానవుని శక్తికిని, దేవుని మహాత్మైన శక్తికిని, ఈ లోకంలో ఉద్భవించిన శక్తికిని చాలా తేడా ఉంది అనే సత్యాన్ని మొట్టమొదటిగా మనం గ్రహించినట్లయితే దేవుని యందు మనం నమ్మిక ఉంచగలుగుతాం, దేవుని యందు మన విశ్వాసాన్ని పెంపొందించుకోగలుగుతాం. ప్రియమైన బిడ్డలారా, అయితే విద్యుత్ శక్తి అంటే ఏంటండి అమ్మా? విద్యుత్ శక్తి అంటే ఏంటి? విద్యుత్ శక్తి అంటే కరెంటు. విద్యుత్ శక్తి అంటే కరెంటు గొప్ప శక్తి కలిగిదని చెప్తాం మనం. నిజమే, కరెంటు ద్వారాగా చేయలేని పనులు ఏమీ లేవు. పెద్ద పెద్ద వస్తువులను కరెంటు ద్వారాగా మనం లేపవచ్చు. పెద్ద పెద్ద పర్వతాలను కరెంటు ద్వారాగా దానిని కదిలించవచ్చు. ఈ ఫ్యాన్లు తిరగాలన్నా, లైట్లు వెలగాలన్నా, శబ్ద యంత్రాలు పనిచేయాలన్నా ఈ కరెంటుకున్న శక్తి వలన ఇది ఉపయోగపడుతుందని సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. బాగుందండి, ఇంత శక్తి దీంట్లో ఉంది కదా, మానవులు ఉన్నటువంటి మహాశక్తి కంటే ఈ శక్తి గొప్పది కదా అని మీరు అనుకోవచ్చు. ఒకసారి ఆలోచన చేయండి. భూప్రపంచం అంతట్లో కూడా ఒకవేళ విద్యుత్ శక్తి లేదనుకోండి, కరెంట్ లేదనుకోండి, ఎలాగుంటుంది మన భౌతికులు, మన జీవితాలు, మన బ్రతుకులు, మన జీవితాలు ఎలాగుంటాయమ్మా? ఏమన్నా బాగుంటాయా? శారమ్మ తల్లి గారిని అడగండి. శారమ్మ గారు, మీరు పుట్టినప్పుడు కరెంట్ ఉందా అని ఏమంటారు? అప్పుడు శారమ్మ గారు ఏమంటారండి? మేము పుట్టినప్పుడు కరెంట్ ఎక్కడ ఉంది బాబా? కరెంట్ లేదు నాయనా, దీపాలే, ఇది దీపాలే, కరెంట్ దీపాలే, చిన్న చిన్న బుడ్లే, ఆర్కిల్ లాంతర్లే, సిమ్మిలితో ఉన్నటువంటి లైట్లే, కరెంట్ ఎక్కడ ఉంది బాబా అంటారు. మరి ఇప్పుడు కరెంట్ ఉంది. ఇప్పుడు కరెంట్ వచ్చింది. అప్పుడు కరెంట్ లేనప్పుడు దీపాలు వెలిగించుకున్నారు, కిరసనాల దీపాలు వెలిగించుకున్నారు, కొబ్బరి నూనె దీపాలు వెలిగించుకున్నారు. ఇప్పుడు కరెంట్ వచ్చింది కాబట్టి స్విచ్ చేస్తే లైట్ వెలుగుతుంది. ఇది విద్యుత్ శక్తి. అయితే ఈ సమయం ముందు మీకు జ్ఞాపకం చేస్తాను. చచ్చిపోయిన మనిషి దగ్గరికి వెళ్ళి, విద్యుత్ శక్తే కదా, గొప్ప శక్తి కదా ఇది, దీనికి మంచి ప్రభావం ఉంది కదా, బలం ఉంది కదా అని మనం కనుక చచ్చిపోయిన దగ్గరికి వెళ్ళి 2 వైర్లు కరెంటులో పెట్టి 2 వైర్లు తీసుకొచ్చి మనిషిలో పెడితే చచ్చిపోయినాడు బతుకుతాడమ్మా? ఈ కరెంటులో శక్తి ఉంది కదా, ఈ కరెంటులో విద్యుత్ శక్తి ఉంది కదా అని మనం కనుక ప్రయోగం చేస్తే మనం బ్రతుకుతాడు మనిషి బ్రతకడం. బ్రతుకున్న మనిషికి కరెంటు వైర్లు పెడితే షాక్ కొడుతుందేమో కానీ చచ్చిపోయినోడికి కరెంటు వైర్లు పెట్టిన షాక్ వాడికి ఏమీ కొట్టదు. అంటే ఈ విద్యుత్ శక్తి చనిపోయిన వారి జీవితంలో ఇటువంటి ప్రభావాన్ని కూడా చూపించదు అనేటువంటి సత్యాన్ని మొట్టమొదటిగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన బిడ్డలారా, తర్వాత ఇంధన శక్తి కూడా ఉంది భూమి మీద. ఏ శక్తి అన్నది? ఇంధన శక్తి. ఇంధనం అంటే మోటార్ సైకిల్ నడవాలన్నా, రైలు నడవాలన్నా, విమానాలు నడవాలన్నా దాంట్లో డీజిల్ కానీ లేక పెట్రోల్ కానీ లేదా బొగ్గు కానీ ఇంధనంగా ఉపయోగించి వాటి ద్వారా కొన్ని పనులు చేస్తూ ఉంటారు. ప్రయాణం చేయడానికి ఉపయోగపడేటువంటి ఇంధన శక్తి కూడా ఉంది. సరే, బాగుంది. ఇంధన శక్తి కూడా గొప్పది. ఇంధనం లేకపోతే, ఈ శక్తి లేకపోతే, పెట్రోల్ లేకపోతే, డీజిల్ లేకపోతే, ఈ బొగ్గు లేకపోతే కొన్ని వాహనాలు నడవో, కొన్ని విమానాలు నడవో, కొన్ని రైళ్లు నడవో, మోటార్ సైకిల్ అసలు నడవదు అనేటువంటి గొప్ప తాత్వికంగా మాట్లాడే వాళ్ళు కూడా చాలా. ఇది కూడా గొప్ప శక్తే, ఇంధన శక్తి అంటారు దీన్ని. చచ్చిపోయిన దగ్గర తీసుకెళ్ళి ఈ ఇంధన శక్తిని వాడికి ఇచ్చి, ఈ పెట్రోల్ వాడికి పోసి, లేకపోతే డీజిల్ వాడికి పోసి, లేకపోతే బొగ్గుల మీద పడుకోబెట్టి, ఒరే నువ్వు బ్రతకరా అంటే బ్రతుకుతాడు ఏమ్మా? ఇది కూడా శక్తే కదా. బ్రతికున్నటువంటి మనుషుల్లో ఉన్నటువంటి మహాశక్తి ఎంత గొప్పదో మానవుడు గుర్తించలేకపోతున్నాడు. చనిపోయిన తర్వాత చూడండి, గమనించినట్లు విద్యుత్ శక్తిని వాడికి ఇచ్చినా బ్రతకడు, ఇంధన శక్తిని వాడికి ఇచ్చినా బ్రతకడు. వాయు శక్తి అంటారు చాలా మంది. వాయు శక్తి, గాలిని పూజిస్తూ ఉంటారు, గాలిని వారు ఆరాధిస్తూ ఉంటారు. వాయు శక్తి కూడా ఎంత గొప్పది వాయుశక్తి అమ్మా, ఎంత గొప్పది వాయుశక్తి. తుఫాన్లు వచ్చినప్పుడు గాలి వేస్తుంది కదా, 100 కిలోమీటర్ల స్పీడ్ అని, 200 కిలోమీటర్ల స్పీడ్ అని, 300 కిలోమీటర్ల స్పీడ్ అని ఇలా చెప్తూ ఉంటారు కదా వాతావరణ శాఖ వాళ్ళు. 100 కిలోమీటర్ల స్పీడ్తో గాలి వేస్తున్నప్పుడు రోడ్డు మీద నడుస్తుంటే నువ్వు తిన్నగా నడవలేవు. ఇటు వెళ్దాం అనుకుంటే ఇటు వెళ్ళిపోతావు, అటు వెళ్దాం అనుకుంటే ఇటు వెళ్ళిపోతావు. అంటే గాలి కొన్న శక్తి చాలా గొప్పది. గాలి శక్తి కూడా పెద్ద పెద్ద చెట్లను, 100 సంవత్సరాలుగా ఉన్నటువంటి చెట్లను కూడా ఈ గాలి శక్తి ఏం చేస్తుందండి? వాయువు
పిక్కలించి బయటపడేస్తుందండి. ఇళ్ళనే అది నాశనం చేసేస్తుంది. ఇది కూడా వాయుశక్తే, దీనికి కూడా శక్తి ఉంది. అయితే ప్రియమైన బిడ్డలారా గమనించండి, ఈ శక్తిని తీసుకెళ్ళి చచ్చిపోయినోడి దగ్గర తీసుకెళ్ళి ఈ వాయుశక్తిని అడిగి ఇస్తే బతుకుతాడు వాడు? బతకడు. ఎందుకు బతుకుతాడు వాడు? ఆడికి కావలసిన శక్తి వేరేగా ఉంది, ఆడికి కావలసిన బలము వేరేగా ఉంది. అందుకే బైబిల్ గ్రంథంలో 3 విషయాలు చెప్పబడిందండి. యోబు గ్రంథంలో 3 విషయాలు చెప్పబడ్డాయి. ఏంటా 3 విషయాలు? మొట్టమొదటిగా 14వ వచనంలో మనం చూస్తే మనుషులు వచ్చారు, షబాయిలు వచ్చారు, వాటి మీద పడి వాటిని పట్టుకుని పోయి ఖడ్గంతో పనివారిని హతం చేసి వెళ్ళిపోయినట్లుగా గాడిదలను ఎద్దులను కూడా హతం చేసి వెళ్ళిపోయారు. వాళ్ళకున్న బలము, వాళ్ళకున్న శక్తి అది. రెండవది మనం చూస్తే 18వ వచనం, వేరే ఒకడు వచ్చినప్పుడు వారి కుమార్తెలు అన్నగారింట భోజనం చేస్తున్నప్పుడు ద్రాక్షరసం పానం చేస్తున్నప్పుడు గొప్ప వాయువు వీచి, గొప్ప గాలి వీచి ఆ ఇంటి మీద కొట్టినప్పుడు, ఆ ఇంటి నలుమూలలో కొట్టినప్పుడు ఆ ఇల్లు పడిపోయిందంట. ఆ ఇంట్లో ఉన్న వారందరూ కూడా చనిపోయారు అని బైబిల్ గ్రంథం మనకి తెలియచేయబడుతుంది. అయితే 19వ వచనంలో కూడా సుడిగాలి వచ్చి, ఎటువంటి గాలి అంటే సుడిగాలి వచ్చి ఆ ఇంటిని కొట్టినప్పుడు ఇల్లు పడిపోయింది. ఇంకొక శక్తి కూడా ఉంది భూమి మీద, ఇంకో శక్తి. అది చెప్పుకోకపోతే మళ్ళీ చాలా మరి బాధపడతారు వాళ్ళు. సౌర శక్తి ఏంటంటే సూర్యుని శక్తి అంటారు వాళ్ళు. సూర్యుని శక్తి. సూర్యుడు బగబగా మండిపోతూ ఉంటాడు. సూర్యుడు మనం తట్టుకోలేము. సూర్యుడు మన మీద పడితే మనం నశించిపోతాం, నాశనం అయిపోతాం. కనుక సూర్య భగవాన్ని కూడా మనం పూజిద్దామని దాన్ని కూడా వాయువుని పూజిస్తున్నాడు, సూర్యుని పూజిస్తున్నాడు, ప్రపంచంలో భూమిని కూడా పూజిస్తున్నాడు, నీటిని కూడా సముద్రపు దేవతలను పూజిస్తున్నారు. ఈ శక్తులన్నీ కూడా ఎంతవరకు ప్రభావం చూపుతున్నాయంటే మనిషి బ్రతికి ఉన్నంత వరకే ఇవి ప్రభావం చూపిస్తున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాము. గమనించండి, ఈ శక్తులన్నిటికి ఉన్నటువంటి శక్తి ఎటువంటి శక్తి తెలిసింది? మనిషి బ్రతుకుంటేనే ఈ శక్తులు వాటి మనిషి మీద ప్రభావం చూపుతాయి. కానీ చచ్చిపోయిన వాడిని కనీసం ప్రాణము పెట్టి లేపగలిగేటువంటి శక్తి వీటిలో లేదు అనే సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు జ్ఞాపకం చేస్తుంది. ప్రియమైన బిడ్డలారా గమనించినట్లయితే మనము ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? మనము ఎవరిని ఆరాధించాలి? మనము ఎవరిని పూజించాలి? మనం పూజించడానికి, మనం ఆరాధించడానికి ఎవరిని మనము ఈ లోకంలో పూజించి ఆరాధించి ఆయన గణపరచాలో పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందామండి. చూడండి ఒకసారి 2వ అధ్యాయము ఆది కాండంలోకి వెళ్దాం. ఆది కాండంలోకి వెళ్దాం. 2వ అధ్యాయము 6వ వచనం నుంచి చూడండి ఒకసారి. ఈ మహాశక్తి ఎక్కడిది? మానవుని బతికించేది, మనిషిని కదిలించేటి మహాశక్తి ఎక్కడుందంటే గాలిలో ఉందంటే గాలిలో లేదు, నీటిలో ఉందంటే నీటిలో లేదు, వాయువులో ఉందంటే వాయువులో లేదు, సూర్యుల్లో ఉందంటే సూర్యులలో కూడా లేదు. ఉంటే చచ్చిపోయినటువంటి మనిషిని అవి బ్రతికించాలి. బ్రతికించలేకపోతున్నాయి కనుకనే వాటిలో దానిని మహాశక్తి అంటానికి వీళ్ళు. 2వ అధ్యాయం 7వ వచనం మనం చూస్తే ఇక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది చూడండి. దేవుడని యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవవాయువును వదగా నరుడు జీవించు ఆత్మ ఆయన దేవునికి స్తోత్రం కలుగునుగాక. మట్టి బొమ్మను దేవుడు చేశాడు. మట్టి బొమ్మను చేసి దేవుడు భూమి మీద అలాగ పడుకోబెట్టినప్పుడు నాడు కాళ్ళు కదపడం లేదు, కళ్ళు కదపడం లేదు, నోరు కదపడం లేదు, చేతులు కూడా కదపడం లేదు. అంటే మొట్టమొదటిగా దేవుడు మట్టితో బొమ్మను చేసినప్పుడు, ఆ బొమ్మను నిలబెట్టినప్పుడు ఆ బొమ్మ ఎలాగుందంటే నడవలేనిది గాను, మాట్లాడలేనిది గాను, చూడలేనిది గాను, అలాగే వినలేనిది గాను ఆ బొమ్మ ఉంది. ఆ బొమ్మలో చలనము లేదు అనేటువంటి మాట మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఆ బొమ్మలో ఏం లేదండి, ఏం లేదమ్మా. బొమ్మలో నిద్రపోతుందా? ఆ బొమ్మలో ఏం లేదు, చలనం లేదు, చలించే గుణం లేదు, చలించే లక్షణం లేదు దానిలో. చలించకుండా మనిషి పడుకున్నాడు అనుకోండి మంచం మీద, మీరేమంటారు? వెళ్ళి కదలకుండా మెదలకుండా పడుకుని ఉన్నవాడిని మనం ఏమంటాం? రే చచ్చినోళ్ళ పడుకున్నావేంట్రా అంటాం మనం. అంటే అర్థం ఏంటి? అది కదలడం లేదు, మెదలడం లేదంటే అర్థం ఏంటంటే చచ్చిపోయాడని అర్థం. దేవుడు మట్టితో బొమ్మను చేసిన తర్వాత ఆ బొమ్మను నిలబెట్టినప్పుడు ఆ బొమ్మ ఎలాగుందంటే ఆదాము బొమ్మ ఎలాగుందంటే కదలలేనిదిగా, మాట్లాడలేనిదిగా, నడవలేనిదిగా, కళ్ళుతో చూడలేనిదిగా, చెవులతో వినలేనిదిగా ఉన్నది.
ఉన్నప్పుడు దేవుడు అప్పుడు ఆలోచన చేశాడు. ఏం చేశాడు? ఇది నడవాలంటే, ఇది మాట్లాడాలంటే, చేతులోపాలంటే, కళ్ళుతో చూడాలంటే, చెవులతో వినాలంటే ఏం చేయాలి? దీనికి ఒక గొప్ప శక్తి ఈ బొమ్మకు కావాలి. ఒక గొప్ప శక్తి కావాలని దేవుడు ఏం చేశాడు తెలుసండి? వేరే వాయువు శక్తి దీనికి పనికిరాదు, అగ్నిశక్తి దీనికి పనికిరాదు, సౌరశక్తి దీనికి పనికిరాదు, అలాగే ప్రకృతిలో ఉన్నటువంటి ఇంధనం దీనికి పనికిరాదు, విద్యుత్ శక్తి దీనికి పనికిరాదు. ఏ శక్తి కావాలి? ఈ శక్తులన్నీ ఒక్కొక్క దినాన ఉండొచ్చు పోవచ్చు. సౌరశక్తి ఒక రోజున ఉండొచ్చు, ఉండకపోవచ్చండి. వాయు శక్తి వాయువు కూడా ఒకసారి ఒక రోజున ఉండొచ్చు, ఒక రోజున పోవచ్చు. అలాగే ఇంధన శక్తి కూడా కొంతకాలం ఉండొచ్చు, కొంతకాలం పోవచ్చు. కానీ పోనది, తరిగిపోనది, నిత్యం నిలిచేది ఒక శక్తివంతు గొప్ప శక్తి, అది దేవుని శక్తి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే దేవుడు ఆలోచన చేసి మానవుల్లో ఏ శక్తి పెడితే బాగుంటుంది, ఏ శక్తితో మానవుడు నడిస్తే బాగుంటుంది, ఎప్పుడూ కూడా నిరంతరాయము మనిషి నడిచేటువంటి శక్తిని నేను వారికి ఇవ్వాలి అని ఆలోచన చేసి దేవుడు ఏం చేశాడంటే 7వ వచనంలో, 7వ వచనం, దేవుడని యెహోవా నేలమంటతో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరులు జీవించు ఆత్మను జీవాత్మ ఆయను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు తన నోటిలో నుంచి జీవవాయువును నరుని నాసికారంధ్రముల ద్వారాగా లోపలికి ఊదాడు. అందుకే మానవుడు ఈ రోజున ముక్కు మూసుకుంటే చచ్చిపోతాడు. ఏం మూసుకుంటే చచ్చిపోతాడండి? ముక్కు మూసుకుంటే చచ్చిపోతాడు. ముక్కు మూసుకుని ఎంతసేపు ఉంటారు మీరు? ఉండండి, ట్రైన్ వేద్దాం. ఏమ్మా, శారమ్మ గారి దగ్గర నుంచి భానమ్మ గారి దగ్గర నుంచి ట్రైన్ వేద్దాం మనం. వాళ్ళిద్దరిలో ఎవరు ముక్కు ఎక్కువగా మూసుకుని కూర్చుంటారో చూద్దామా? ముక్కు మూసుకొని మీ ఇద్దరు ఎంతసేపు ఉంటారో చూద్దాం. ఎందుకు ముక్కు మూసుకుంటే గాలి వెళ్ళదు అంటాం మనం. రొంప పడితే, ముక్కులు నాజిళ్ళు బిగిసిపోతే, ముక్కు దెబ్బలు పడితే ఊపిరి పీల్చుకోవడానికి బాధపడిపోతామంటాము. దేని చేత? దేవుడు కూడా చాలా శ్రేష్టమైనటువంటి ఆలోచన చేస్తూ ఉంటాడండి. నోటితో పీల్చుకునేటువంటి సౌకర్యం దేవుడు ఇచ్చాడు అనుకోండి. అన్నం ఏంటంటాం? అన్నం తినేటప్పుడు చచ్చిపోతాను. నోటితో గాలి పీల్చుకునే సదుపాయం ఇస్తే అన్నం తినేటప్పుడు నువ్వు అన్నం తింటూ గాలి పీల్చుకోవాలంటే చచ్చిపోతావు. ఈ రోజున చాలా మంది ఆలోచన చేస్తూ భోజనాలు చేస్తూ ఉంటారు. ఆలోచన చేస్తూ ఎక్కడో ఆలోచిస్తూ ఉంటారు, ఇక్కడ భోజనం చేస్తారు. అప్పుడు ఏం చేస్తారు? అన్నం మింగుతూ గాలిని కూడా మింగుతారు. మింగినప్పుడు పొర మారుతూ ఉంటుంది అనమాట. గాలిని మింగినప్పుడు ఏమవుతుంది? అది గాలిని మింగినప్పుడు అది గాలి తిత్తుల్లోకి వెళ్ళాలి కదా. అన్నం మింగినప్పుడు గొంతుకులోకి వెళ్ళాలి. ఈ రెండు ఒకేసారి చేసినప్పుడు ఈ అన్నం మెతుకులు గొంతుకులోకి వెళ్ళి ముక్కు రంధ్రాలకు వెళ్ళి వెంటనే మీకు పొర మారుతూ ఉంటుంది, దగ్గు వస్తూ ఉంటుంది. అయ్యి బాబాయ్ చచ్చిపోయినరా బాబాయ్ నెత్తి మీద కొట్టేసుకుని నీళ్లు తాగి ఇవన్నీ చేస్తూ ఉంటుంది. దేవుడికి తెలుసు. ఎలాగ చేస్తే నీవు ఆరోగ్యంగా ఉంటావో, ఆశీర్వాదకరంగా ఉంటావో, జీవించి ఉంటావో దేవునికి తెలుసు గనక ముక్కుతో పెట్టాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ ప్రాణమంతా దేవుడు ముక్కులోనే పెట్టాడు. ప్రాణమంతా కూడా ప్రాణవాయువును పూల్చుకునేటువంటి శక్తి ప్రాణవాయువు నీకు ఎలా వెళ్తుందంటే నాసికా రంధ్రముల ద్వారా ప్రాణవాయువు నీకు లోపలికి వెళ్తుంది. దేవుడు ఊదింది ప్రాణమును. ఈ ఇంజిన్ నడిపించడానికి దేవుడు మొట్టమొదటిగా దేవుడు స్టార్ట్ చేశాడు ఇంజిన్ని. ఏ ఇంజిన్ అమ్మా? మనిషి అనేటువంటి ఇంజిన్ని మొట్టమొదటిగా స్టార్ట్ చేసింది దేవుడు. తర్వాత ఆపేది కూడా దేవుడే. మీరేమనుకుంటున్నారు? నేను ఆపేసుకుంటాను అనుకుని ఉరేసేసుకుందామని చూస్తారు, కానీ అక్కడ దాకా వెళ్ళి భయపడి ఎందుకు వచ్చేస్తారు. సముద్రంలో దూకేయాలనుకుంటారు, అక్కడ దాకా వెళ్ళి సముద్రం చూసి వెనక్కి వచ్చేస్తారు. గోదావరిలో కూడా దూకేయాలనుకుంటారు, బెడ్జీకి ఎక్కేసిన తర్వాత గోదావరిలో దూకేద్దామని అనుకున్నప్పుడు వెంటనే ఆలోచన వచ్చేస్తాయి, నేను ఇందులో కింద పడిపోయిన తర్వాత ఊపిరాడకపోతే చచ్చిపోతే ఎలాగా? చచ్చిపోవడానికి వెళ్ళిన వాళ్ళు ఇందులో దూకేసిన తర్వాత ఊపిరాడకపోతే చచ్చిపోతానని ఆలోచన ఇంకెందుకు? వెళ్ళిందే చచ్చిపోవడానికి కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత మరలా ఆలోచన వచ్చి బయటకు మనం వచ్చేస్తాం. అందుకే దేవుడు ప్రియమైన బిడ్డలారా, శ్రేష్టమైనటువంటి జీవాన్ని మానవునికి ఎక్కడ ఎప్పుడు కూడా ఇంజిన్ ఎప్పుడు ఆగుతుంది అంటే దేవుడు ఎప్పుడైతే ఆపేయాలనుకుంటాడో అప్పుడు ఇంజిన్ ని దేవుడు ఆఫ్ చేస్తాడు. అప్పటి వరకు ఇంజిన్ పనిచేస్తూనే ఉండాలి. ఎలా పనిచేస్తుంది? ఇంజిన్ పనిచేయడానికి కూడా దేవుడు ఈ ప్రకృతిలో ఆక్సిజన్ కనిపెట్టాడు. చూడండి, గాలిలో కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది, ఆక్సిజన్ కూడా ఉంటుంది. కార్బన్ డైఆక్సైడ్ ని గాలి ద్వారా మనము ఆక్సిజన్ ని కార్బన్ డైఆక్సైడ్ రెండు పీల్చుకుంటాం. కానీ మానవుల యొక్క నిర్మాణం ఏంటో తెలుసండి, కార్బన్ డైఆక్సైడ్ మరలా బయటకు వదిలేస్తుంది శరీరం.
ఆక్సిజన్ని రక్తంలో కలుపుతుంది. అంత నిర్మాణం అండి ప్రియ బిడ్డలారా. అంటే ఈ మానవుణ్ణి నడిపించేయడానికి, మానవుని బ్రతికించడానికి గొప్ప శక్తి ఉందండి. ఆ శక్తి ఏంటో తెలిసింది, దేవుని మహాశక్తి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనిషిని కదిలించేటటువంటి మహాశక్తి దేవుడిచ్చినటువంటి మహాశక్తి అని మొట్టమొదటిగా మీరు గుర్తించాలి. అందుకే యోబు గ్రంథంలో ఈ 3 విషయాలు మన కొరకు దేవుడు వ్రాయించి ఇచ్చాడు. మానవులు ఏం చేస్తారు? పాడు చేస్తారు. మానవులు ఏం చేస్తారు? మనుషులను పాడు చేసి, మానవులను పాడు చేసి వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టేటువంటి వారుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. అయితే దేవుడు మాత్రం మానవుణ్ణి జీవింపజేస్తున్నాడు. యోబు గ్రంథంలో ఒక శ్రేష్టమైనటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోండి, మనము ప్రార్థన చేసుకుందాం. ఎందుకంటే యోబు గ్రంథంలో ఈ మాటలు ఎందుకు చదవబడినాయి అంటే, ప్రియమైనటువంటి మానవుడు అనుకుంటాడు దేవుడు ఇచ్చిన శక్తి కాకుండా మనమే బ్రతికేస్తున్నాం. అన్నం తింటున్నాం, మంచి కూరలు వండుకుని తింటున్నాం, మంచి నీళ్లు తాగుతున్నాం, మనం బ్రతికేస్తున్నాం అనుకుంటున్నాం. కాదు కాదు కాదు. చచ్చిపోయినోడికి భోజనం పలావ్ తీసుకొచ్చి పక్కన పెట్టినాడు, బతకడం. బ్రతుకుతాడా? లేచి కూర్చుంటాడా? లేచి కూర్చోడు. మినరల్ వాటర్ తీసుకొచ్చి నోట్లో పోసిన వాడు బ్రతకడు. బ్రతకడానికి కావాల్సింది ఏంటో తెలిసింది, మనిషిని కదిలించే మహాశక్తి దేవుని శక్తి అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక యోబు దేవుని యందు నమ్మిక ఉంచాడు. నమ్మిక ద్వారాగా యోబు నడుస్తున్నాడు, కదులుతున్నాడు, చలిస్తున్నాడు. దేవుడిచ్చినటువంటి మహాశక్తిని బట్టి యోబు లేచి తను తిరుగుతున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేసి నేను ప్రార్థన చేస్తానండి. చూడండి 20వ వచనం చూడండి. ఇప్పుడు 2వ అధ్యాయం మొదటి అధ్యాయము 20వ వచనం చూడండి. ఈ సంగతులన్నీ జరిగిపోయిన తర్వాత మొదటి వాడు వచ్చాడు, శాబాయిలు వచ్చి ఎద్దుల మీదను అలాగే దున్నుతున్నటువంటి గాడిదల మీదను పడి వాటిని చంపి కొంతమందిని పట్టుకుపోయి అని చెప్పాడు మొదటి వాడు వచ్చి. రెండో వాడు వచ్చి ఆ మాటలు ఇంకా ముగిక ముందే రెండో వాడు వచ్చి కల్దీలు 3 సమూహములుగా వచ్చి ఒంటల మీద పడి వాటిని కొనుక్కోయి ఖడ్గం చేత పనివారిని చంపేశాడని చెప్పాడు. మూడో వాడు వచ్చాడు. అతను మాట్లాడుతుండగా వేరొకడు వచ్చి నీ కుమారులు, నీ కుమార్తెలు తమ అన్న ఇంట భోజనం చేస్తుండగా గొప్ప వాయుశక్తి వచ్చి గాలి విసిరి తుఫాను వచ్చి ఇదిగో నీ కుమార్తెల మీద కుమారుల మీదను పడి వారు కూడా చనిపోయారని చెప్పారంటే 3 రకాలుగా 3 విధాలుగా యోబు యొక్క కుటుంబము, యోబు యొక్క ఆస్తి పాస్తులు నాశనం అయిపోయినట్టుగా ఈ 3 వచనాల్లో మనం చూస్తున్నాం. మనమైతే ఏమంటాం అమ్మా? మనం ఏమంటాం చెప్పండి? మీ ఇంట్లో నష్టం వచ్చిందండి, మీ ఇంట్లో డబ్బు పోయిందండి, మీ ఇంట్లో ఎవరికన్నా అనారోగ్యం వచ్చి చనిపోయారండి, మనం ఏమంటాం? ఎంత కష్టపడి పెంచుకున్నానండి నా పిల్లల్ని, ఈ రోజున దేవుడు చంపేసి తీసుకెళ్ళిపోయాడు, నాకున్న ఆస్తి అంతా పోయింది, నాకున్నటువంటి సంపద అంతా పోయింది. దేవుడికి అసలు కరుణ లేదు, దేవుడికి అసలు జ్ఞానం లేదు, దేవుడికి అసలు తెలివి లేదు, నేనే దొరకానా అని చెప్పి మన శోకాలు పెడతా ఉంటాం. అవునండి. యోబు ఏమన్నాడు తెలిసింది? యోబుకు తెలుసు మానవుని నడిపించే శక్తి ఎవరంటే దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి శక్తి అని యోబుకు తెలుసు. మానవుడు నడవడానికి కావాల్సిన శక్తి దేవుని దగ్గర నుంచి వచ్చిందని యోబుకు తెలుసు. మనుషులమైన మనకి ఎంతవరకు తెలుసు? మనుషులమైన మనకి ఎంతవరకు ఆలోచన ఉంది? ప్రియమైన బిడ్డలారా, మనం నడిచిన ఈ శక్తి మంద కాదు, మాట్లాడిన ఈ శక్తి మంద కాదు. ఇదిగో ప్రభు, మనము చేతులతో పని చేస్తున్న ఈ శక్తి మనది కాదు అని అనుకుంటేనే, ఇది దేవునిది అని నువ్వు అనుకుంటేనే నువ్వు దేవుని స్తుతించగలదు, దేవుని ఆరాధించగలదు, దేవునిని కనపరచగలదు. ఇప్పుడు యోబు ఏం చెప్తున్నాడు 20వ వచనంలో చూడండి. మనం ఏమంటాం తెలుసా? ఏంటి నా దేవుడు నాకు ఎంత అన్యాయం చేశాడు మనం అనుకుంటాం కదా, కానీ యోబు ఏమంటున్నాడు చూడండి ఒకసారి. అప్పుడు యోబు, నేను నా తల్లి గర్భంలో నుండి చూడండి, అప్పుడు యోబు లేచి తన పై వస్త్రములను చింపుకొని తల వెంట్రుకలు గురిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లనెను, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరిని వచ్చి తిని దిగంబరిని అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయిను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, మానవులైన మనకు ఆలోచన ఉండదు, మానవులైన మనకు, మనుషులైన మనకు దేవుడు తెలివినెట్టాడు, మంచిని వివేచించేటువంటి జ్ఞానాన్ని పెట్టాడు. అయినా కానీ మానవులైన మనము దేవుని యొక్క క్రియలను, దేవుని కార్యాలను మనము
ఆలోచించం ప్రియదినబడ్డారు. ఏ మాత్రం కొద్ది నష్టం కలిగితే, ఏ మాత్రం కొద్ది బాధ కలిగితే, ఏ మాత్రం కొద్దిగా అనారోగ్యం వస్తే, ఏ మాత్రం మన ఇంట్లో ఒక శుభకార్యం కానీ, ఒక ఆరోగ్యమైన కార్యం, సంతోషకరమైన దినాలు కానీ మన ఇంట్లో లేకపోతే ఈ రోజున మనము దేవుణ్ణి దూషిస్తున్నాం, దేవుని మనం అవమానపరుస్తున్నాం. కానీ మనం చెల్లించడానికి, మనం బ్రతకడానికి, మనం జీవించడానికి, మనం నడవడానికి, మనం మాట్లాడడానికి, మనం చూడడానికి, మనం వినడానికి ఇచ్చినటువంటి గొప్ప శక్తిని దేవుడే మనకి ఇచ్చాడని సత్యాన్ని మనము మర్చిపోతున్నాం ప్రియమైన బిడ్డలారా. సంపద గురించి, వస్త్రాల గురించి, డబ్బు గురించి, ధనం గురించి, మన జీవితం సంతోషంగా ఉండాలని ఆలోచన చేసుకుంటూ ఒకవేళ ఏదైనా చింత కలిగితే, చిరాకు కలిగితే, సమస్య వస్తే, ఇరుకొస్తే, ఇబ్బంది వస్తే మనము దేవుని శోధిస్తున్నాం, దేవునిని మనము అవమానపరుస్తున్నాం. కానీ యోబు మాత్రం తన జీవితంలో అలా చేయలేదండి. యోబు తన జీవితంలో అలా చేయలేదు. ఎలా చేశాడు? వెంటనే తన వస్త్రాలు చింపుకున్నాడు, మోకరించి ప్రార్థన చేసి ఏమంటాడు తెలుసా? తల్లి గర్భములో నుండి దిగంబరునై వచ్చి తిని దిగంబరునై అక్కడికే తిరిగి వెళ్ళిద్దినట్టు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తల్లి గర్భంలో పుట్టినప్పుడు మనం ఏ నూలు పోగు లేకుండా పుడతాం అందరం కూడా. బంగారంతో ఎవడన్నా పుట్టినోడు ఉన్నాడా? వజ్రాలతో ఎవడన్నా పుట్టినోడు ఉన్నాడా? బంగారపు శరీరంతో పుట్టినవాడు ఎవడున్నాడా? ఆస్తుపాస్తులు కూడబెట్టుకుని పుట్టినవాడు ఎవడన్నా ఉన్నాడా? ఎవడలేడు. డిక్తిరిగానే వచ్చాడు. ఉట్టి చేతులతోనే వస్తాడు. ఉట్టి చేతులతోనే వస్తాడు. ఉట్టి చేతులతో ఏమైనా పట్టుకొని వస్తాడా? ఏమైనా పట్టుకున్నాడంటే వాళ్ళ అమ్మ పేగులు పట్టుకుని బయటకు వచ్చేలాడు. వాళ్ళ అమ్మ పేగులు పట్టుకుని బయటికి రావాలి. ఆ పేగులు కూడా వాళ్ళ అమ్మ యాడి ఏం కాదు. కనుక ప్రియమైన బిడ్డలారా, యోబుకు మాత్రం అర్థమైంది, ఈ శక్తి మానవుని నడిపించే శక్తి, మహాశక్తి, ఇది దేవుని శక్తి. మానవుని నడవడానికి ఉన్నటువంటి శక్తి దేవుడిచ్చిన శక్తిది. ఈ భూ ప్రపంచంలో ఏ శక్తి కూడా మానవుని బ్రతికించలేదు, మానవుని నడిపించలేదు, మానవుని సుఖముగా జీవింప చేయలేదని యోబు గ్రహించుకున్నాడు. ప్రియమైన బిడ్డలారా, నీవు నేను గ్రహించుకోవటానికి ఇంకా చాలా సంవత్సరాలు పడుతుంది. ఈ లోపు మనం కాటికి మోసేస్తారు మనల్ని. జ్ఞాపకం చేసుకోండి, ఈ శక్తి ఎక్కడిదంటే దేవుడిచ్చినటువంటి మహాశక్తి. యోబు గారు అనుకుంటున్నాడు, నేను నా తల్లి గర్భం దిగంబరను వచ్చి దిగంబరను అక్కడికి తిరిగి వెళ్ళదును. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయిను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. కష్టాల్లో ఎవడండి దేవుని స్తుతించేది? నష్టాల్లో ఎవడండి దేవుని స్తుతించేది? బాధల్లో ఎవరండి దేవుని స్తుతించేది అంటే ప్రశ్న వేసుకుంటే, దేవుని నమ్మిన నిజమైనటువంటి భక్తులు, దేవుని నమ్మినటువంటి నిజమైనటువంటి విశ్వాసులు కష్టాలలో వారు స్తుతిస్తారు, నష్టాలలో వారు స్తుతిస్తారు, వేదనలో వారు స్తుతిస్తారు, బాధలో వారు స్తుతిస్తారు, కన్నీటిలో కూడా వారు స్తుతిస్తారని సత్యాన్ని ఈ సమయం అంతా మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 22వ వచనం చూడండి, ప్రార్థన చేసుకుందాం. 22వ వచనం చూడండి. ఈ సంగతులలో, ఏ సంగతులు? తన బిడ్డలు చనిపోయినటువంటి సంగతులలో కానీ, తన ఎద్దులు కానీ, గాడిదలు కానీ చచ్చిపోయినటువంటి సంగతి కానీ, తన పనివారిని చంపేసినటువంటి సంగతులలో కానీ, అలాగే సుడిగాలు వచ్చి తన కుమారులు కుమార్తెలు ఒకే ఇంట్లో చనిపోయినటువంటి సంగతుల విషయంలో కానీ, ఏ విషయంలో కానీ యోబు, ఈ సంగతులలో ఏ విషయం అందును యోబు ఏ పాపమును చేయలేదు. దేవుడు అన్యాయము చేస్తానని చెప్పలేదు. ఈ మాట నేను చూసినప్పుడు, చదివినప్పుడు నాకు ఆలోచన వస్తుందండి, మనకు అటువంటి హృదయం ఉంటే బాగుండు. యోబు వంటి హృదయం, యోబు వంటి మనస్సు, యోబు వంటి స్థితి మనకుంటే ఎంత బాగుండును. ఇంటైతే కట్టలేకపోయాం అనుకోండి, వెంటనే మనకు చిరాకు వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది దేవుడి మీద. కరెంటు బిల్లు కట్టలేదు, కరెంట్ కట్ చేశాడు అనుకోండి, వెంటనే మన మీద కోపంగా దేవుడి మీద వచ్చేస్తుంది. కరెంట్ కట్ చేసినోడి మీద కోపంగా దేవుడి మీద కోపం వచ్చేస్తుంది. ఏంటి ప్రభు, ఎన్నిసార్లు ప్రార్థన చేసినా కరెంటు బిల్లు కట్టలేకపోయాను, కరెంటు బిల్లు కట్టడానికి నువ్వు నాకు సంపాదన ఇవ్వలేదు, నాకు కరెంటు బిల్లు కట్టుకోవడం డబ్బులు ఇవ్వలేదు, నువ్వు ఇంటి అద్దె కట్టుకోవడానికి డబ్బులు ఇవ్వలేదు, ఆరోగ్య ఆసుపత్రికి వెళ్ళడానికి డబ్బులు ఇవ్వలేదు, ఊరు ప్రయాణం చేయడానికి డబ్బులు ఇవ్వలేదు, ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇవ్వలేదు. ఇవన్నీ కూడా దేవుని మీద నిందల కింద వేసేస్తూ ఉంటాం మనం. దేవుని మీద నిందలే. ఎటువంటి నిందలు అంటే ఘోరమైన నిందలు. నువ్వు పని చేయకుండా ఇంట్లో పడుకుంటే ఆవిడెత్తాడమ్మా. నువ్వు అప్పులు చేసి తిప్పలు పడి అప్పులు కట్టలేక నువ్వు బాధపడుతూ దేవుడు ఇవ్వలేదని నిందలు వేయడం ఎంతవరకు భావ్యం? అందుకే యోబు మాత్రం ఈ విషయాలలో ఆస్తి పోయినా, పనివారు పోయినా, కుమారులు కుమార్తెలు ఒక్కరోజునే చనిపోయింది, ఇదంతా కూడా ఒక్క రోజులోనే.
12 గంటల్లో జరిగిందండి. ఉదయం మొదలుకొని సాయంత్రం 6 అయ్యేసరికి సంపద అంతా పోయింది. ఎడ్లన్నీ చనిపోయినాయి, గొర్రెలన్నీ చనిపోయినాయి, గాడిదలన్నీ చనిపోయినాయి, పనివారందరూ కూడా చచ్చిపోయారు. ఆఖరికి యోబు భార్య యోబు మాత్రమే బ్రతికి బట్ట గట్టి నిలబడ్డారు. ప్రియదిన బట్లారా, అంటే ఒక్క రోజులోనే అంత సంపద పోతే ఈ లోకంలో మనమైతే ఏం చేస్తాం తెలుసండి? ఉరేసేసుకుంటాం. లేదంటే గుండాకి వెంటనే గుండాకిపోయి గిలగల మనం కూడా చచ్చిపోతాం. యోబు చచ్చిపోయాడా? చావలే. యోబు ఏమైనా దేవుని మీద నిందలేశాడా? నిందలేదు. యోబు ఏమైనా దేవుని దూషించాడా? దూషించా. ఒక్క మంచి మాట ఏమని తెలుసండి? దేవుడు అన్యాయం చేశానని యోబు ఒక్క మాట కూడా చెప్పలేదంటే ఆశ్చర్యం. ఈ రోజున మానవులను మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనిషిని బ్రతికించేది ఈ శక్తులే, భూమి మీద ఉన్న శక్తులేం కాదండి. మనిషిని బ్రతికించేది దేవుని యొక్క మహాకృప చేత. మహాశక్తి, మనిషిని కదిలించే మహాశక్తి దేవుని శక్తి అని మొట్టమొదటిగా మీరు జ్ఞాపకం చేసుకొని, ఈ లోకంలో అంతా కూడా దేవుడు మనకి ఇచ్చాడు. యోబులాగా మనం కూడా ధైర్యంగా ఉండి, యోబులాగా మనం కూడా నిశ్చలమైనటువంటి విశ్వాసంతో ఉంది. మనం నడిపించేవాడు దేవుడు. మనం నడిపించేదే దేవుడి శక్తి. మనం చక్కని భోజనం తినడం వల్ల కాదు, పొద్దునే లెగడం వల్ల కాదు, వాకలు ఉండడం వల్ల కానే కాదు, చేతులతో ఎక్సర్సైజ్ చేయడం వల్ల కాదు, ఇవన్నీ కాదు. కానీ దేవుని మహాశక్తి వల్ల మనం బ్రతుకుతున్నాం. ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని నోట నుండి వచ్చినటువంటి ఊపిరి. ఆ ఊపిరి ద్వారా మనం చలిస్తున్నాం, బ్రతుకుతున్నాం, నడుస్తున్నాం. సత్యాన్ని ఎరిగి ఉండి దేవునికి కృతజ్ఞత కలిగి మీరు ఉంటే చాలు. కృతజ్ఞత కలిగి ఉంటే చాలు. ఎటువంటి కృతజ్ఞత? ఇదంతా దేవుడే నాకు ఇచ్చాడు, నన్ను నడిపించువాడు ఆయనే, నన్ను కాపాడువాడు ఆయనే, నన్ను భద్రపరచువాడు ఆయనే, నాకున్న సమస్తము చుట్టూ కంచె వేసేవాడు కూడా ఆయనే. యోబు ఇంత నీతిగా మాట్లాడిన తర్వాత యోబును దేవుడు అంతగా దీవించాడు తెలుసండి. అంతగా ముందున్నటువంటి ఆస్తుపాస్తుల కంటే, కుమారుల కంటే, కుమార్తెల కంటే రెండింతల ఆశీర్వాదాలు యోబుకు దేవుడు ఇచ్చి యోబును రక్షించి కాపాడినట్టుగా ఆఖరి అధ్యాయంలో మనం చూస్తాం. ఈ రోజున ఈ మహాశక్తి, మనం నడిపించే మహాశక్తి మనలో ఉంది. ఆ శక్తినిచ్చిన దేవుడు పరలోక రాజ్యంలో ఉన్నాడు. కనుక ఆ దేవునికి మనకు అనుసంధానమైనటువంటి ఈ శక్తి మనకు దేవుడు ఇచ్చాడని గుర్తెరిగి, ఈ మహాశక్తి వల్ల మనం నడుస్తున్నామని, మనం చలిస్తున్నామని, మనం బ్రతుకుతున్నామని జ్ఞాపకం చేసుకుని ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తూ, దేవుని కనపరుస్తూ ముందుకు సాగుతూ దేవునికి ఆశీర్వాదాలు పొందుకుందాం. ఈ మాటలు దేవుడు దీవించి మనల్ని ఆశీర్వదించి అటు రీతిగా మహాశక్తిని బట్టి మనల్ని నడిపించి భద్రపరిచి పరలోక రాజ్యం వరకు చేరేంత వరకు ఆయన కోపదల మనకు దయచేయునుగాక. తల వంచండి, ప్రార్థించుకుందాం. నీతో ఉంటాడు, నీలో ఉంటాడు, నీ వెళ్ళి మార్గములో తోడైయుంటాడు, విడుదలనిస్తాడు, రక్షణనిస్తాడు, పాపము నుండి విడిపించి తన రాజ్యమునిస్తాడు. నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమే, నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమే, నమ్మిన వారిదే యేసయ్యా రాజ్యమే, నమ్మిన వారిదే యేసయ్యా రాజ్యమే. ఈలలో ఉంటాడు, కను పాపగా ఉంటాడు, మరణపు లోయలో చెంతని ఉండి అభయమునిస్తాడు, వెలుగై ఉంటాడు, వెలుగిస్తుంటాడు, ఆత్మను నీకు దయచేసి
నడిపిస్తుంటాడు. నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమే, నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమే, నమ్మిన వారిది యేసయ్యా రాజ్యమే, నమ్మిన వారికి యేసయ్యా రాజ్యమే. ప్రేమల తండ్రి, కృపల దేవందమునైనా ఎంతవరకునైనా కూడుకులో ఉన్న మాతృ మమ్మల్ని నడిపించారు తండ్రి. మానవుని నడిపించగలిగినటువంటి మహాశక్తి నీ ఒక్కరిదేనైనా. ఈ లోకంలో ఏ శక్తి కూడా మనిషిని నడిపించలేదు. ఈ లోకంలో ఏ శక్తులు కూడా చచ్చిపోయినటువంటి వ్యక్తిని బ్రతికించలేదు నాయనా. మానవులను నడిపించగల మహాశక్తి నీవేనైనా. నీ వాక్యమే మహాశక్తి, నీ పరిశుద్ధాత్మ శక్తియే మహాశక్తి నైనా. మానవులు నడిపించడానికి, మానవులు బ్రతికించడానికి, ఈ లోకంలో జీవించడానికి నైనా గొప్ప శక్తి నీదే తండ్రి. మానవులను మేము గుర్తించడానికి కృప చూపించండి. యోబు గుర్తించగలిగాడు. యోబు తనకున్న సంపదంతా పోయినప్పుడు, తన కన్న బిడ్డల ప్రభు తన కళ్ళ ముందే రాలిపోయినప్పుడు, ఆస్తి పనివారు కూడా ఒక్క రోజులోనే 12 గంటల్లోనే ఇదిగో ప్రభు పోగొట్టుకున్నప్పుడు, యోబు ఏ విషయంలో కూడా ఒక్క మాట నిన్ను అనలేదు నైనా. ఒక్క పల్లెత్తు మాట కూడా ప్రభు నిన్ను అనడానికి యోబు ఇష్టపడలేదు. ఎందుకంటే నన్ను నడిపించేది దేవుని మహాశక్తి, నన్ను పుట్టించింది కూడా దేవుని మహాశక్తి. ఆ మహాశక్తి నన్ను నడిపిస్తుంది, నన్ను పుట్టించింది, నన్ను కాపాడుతుంది. ఆ మహాశక్తి నాకు ఇచ్చింది, ఆ మహాశక్తి తీసుకుని వెళ్ళిపోయిందని ఏ విషయంలో కూడా యోబు దేవుని దూషించలేదు, దేవుని అవమానపరచలేదు. దేవా, ఈ రోజున మేమైతే ప్రభునైనా ఏదో నష్టం కలిగితే చాలు, కష్టం వస్తే చాలు, ఇరుకులు ఇబ్బందులు వస్తే చాలు ప్రభువా, నిన్ను దూషిస్తున్నాం, నిన్ను తూలనాడుతున్నాం, నీ దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాం ప్రభువా. ఈ రాత్రినైనా మమ్మల్ని నడిపించే శక్తి నీవేనండి, మమ్మల్ని కాపాడే శక్తి నీవేనండి, మా జీవితాలు బాగు చేసే శక్తి నీదేనని, నీ నోటి ద్వారా వచ్చిన ఊపిరి ద్వారా ఈ లోకంలో ప్రపంచం అంతట్లో కూడా ప్రభు మానవులు జీవిస్తున్న సత్యాన్ని ప్రభు నేను తెలుసుకొని, ఇదిగో ప్రభు కష్టాల్లోనూ నష్టాల్లోనూ యోబు స్తుతించినట్లుగా ప్రభు మేము స్తుతించడానికి, నీ బిడ్డలు స్తుతించడానికి నైనా నీ కృప ఈ రాత్రి కాల సమయం ముందు కూడి వచ్చిన సంఘానికి, సంఘ బిడ్డలకి దయచేయమని, సంఘమంతటి పైన మీ కృపను అనుగ్రహించండి. మీ రక్షణ దయచేసినందుకు స్తోత్రాలు. ఈ రక్షణలో కొనసాగింపబడినట్టు కృప చూపించండి. పడిపోకుండా, తప్పిపోకుండా, జారిపోకుండా, సాతాను చేతిలో చిక్కకుండా నీ బిడ్డల చుట్టూ మీ కంచి వేసి కాపుదలు దయచేయండి. ఈ రాత్రి మేము ప్రార్థిస్తున్నాం. నాగు గారి విషయంలో మేము ప్రార్థించాం, నేను గొప్ప స్వస్థత అనుగ్రహించాను, ఆరోగ్యం ఇచ్చారు తండ్రి. ఇంకాను ప్రభునైనా రాబోయే రోజుల్లో ఆ కుమారుడికి నేను సంపూర్ణ స్వస్థత అనుగ్రహించి ఆపరేషన్ పడకుండా లేవనెత్తి నడిపించాడు తండ్రి. అలాగే ప్రభు సంఘంలో ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యంలో మీరు ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యం దయచేయండి. రేపటి దినాన్ని మేము అందరూ కూడా కూడుకుని స్తుతించేంత వరకు మీ కాపుదల, మీ కృప తోడుగా వచ్చి నడిపించుదురు కాక. నేను ప్రభు విన్నటువంటి వాక్యాన్ని ప్రభు నీ బిడ్డల హృదయాలలో ఫలింప చేసినైనా నీరుగట్టి నేను ప్రభు నేను అభివృద్ధి పొందించండి. ఈ శక్తి అంతా నీదేనని, ఈ మహిమంతా నీదేనని, ఈ ప్రభావం అంతా నీదేనని, ఈ లోకంలో ఏ శక్తి కూడా ప్రభునైనా మానవుని నడిపించలేదు అనే శక్తిని ప్రభు తెలుసుకుని నీ యందు ప్రభునైన విశ్వాసంతో, నమ్మికతో ముందుకు సాగడానికినైనా నీ కృప చూపించమని చేసిన ఈ ప్రార్థన పాదాన్ని చేర్చుకుని కూడి వచ్చిన సంఘాన్ని, సంఘ బిడ్డలు కూడా దీవించమని యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభొచ్చు పర్యంతము సంఘమునకును మనకును ఇటు రీతిగానే ఎక్కడైతే ప్రభు ఎవరైతే మోకరించి నీ సన్నిధిని ప్రార్థన చేస్తున్నారో వారికి, వారి కుటుంబాలకి నీ సదాకాలము తోడు నీడగుండునుగాక. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చే, ప్రవేశ రక్తమే ఇచ్చే, యేసు నామమున సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.